మదురై మీనాక్షి ఆలయం. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం 2500 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన కింగ్ పేరు కులశేఖర్ పాండ్య. అండ్ ఇక్కడ అమ్మవారిని మీనాక్షి దేవిగా అలాగే శివుణ్ణి సుందరేశ్వరుడుగా పూజిస్తారు. మదురై టెంపుల్ చాలా అందంగా ఉంటుంది. అండ్ అలాగే మదురై సిటీ ఇక్కడ తమిళనాడులోనే సెకండ్ బిగ్గెస్ట్ సిటీ. అండ్ అనేక రాజవంశాలు మదురైని రూల్ చేశాయి. అందులో పాండ్య కింగ్డమ్ ఒకటి. అండ్ ఇక్కడ టెంపుల్ని ఎన్నో శిల్పాలతో చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది. అండ్ ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇక్కడ 4 మెయిన్ గేట్వేస్ ఉంటాయి ఈ టెంపుల్ ఎంట్రీలోకి: ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. టెంపుల్ హిస్టరీ తెలుసుకుందాం రండి. 2500 ఇయర్స్ బ్యాక్ మలయధ్వజ పాండ్య మదురైని రూల్ చేసేవాడు. అయితే ఆయన పార్వతీదేవికి పరమ భక్తుడు. ఆయన తపస్సు చేసి పార్వతీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అయితే ఆవిడ్ని పుత్రికగా కోరాడు. ఆవిడే మీనాక్షి దేవిగా పుట్టింది. అయితే ఆయనకి కూతురుగా పుట్టిన తర్వాత ఆవిడ ఎంతో ధైర్య సాహసవంతురాలుగా పెరిగింది. అండ్ ఆవిడ పెరిగి పెద్దదై మదురైని రూల్ చేసింది. ఆ తర్వాత మహాశివుడు సుందరేశ్వరుడుగా అవతారం ఎత్తి అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు. వివాహానికి సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి తన చెల్లి అయిన పార్వతీదేవిని శివునితో వివాహం జరిపిస్తాడు. అండ్ ఈ గట్టు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అండ్ సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యన్ 13-14 శతాబ్దాల్లో తూర్పు పశ్చిమ గోపురాలను, అలాగే 16వ శతాబ్దంలో శివంది చిట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారు. అయితే తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మి మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజా విశ్వనాథ నాయకుడు ఈ గుడిని పునర్నిర్మించాడు. అండ్ అయితే తర్వాత తిరుమల నాయకరాజు దీన్ని అభివృద్ధి చేశారు. అండ్ ఈ టెంపుల్ లోపలికి మొబైల్ అలౌ చేయరు. అండ్ ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనంతో పాటు 50 రూపీస్ దర్శనం అండ్ 100 రూపీస్ దర్శనం కూడా ఉంటాయి. టెంపుల్లోకి వెళ్ళగానే పెద్ద పెద్ద పిల్లర్స్ మనం చూడొచ్చు. అండ్ వాటిపై గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద శిల్పాలు ఉంటాయి ఈ పిల్లర్స్ పై. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ కోనేరును కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ దీనినే ఇక్కడ మనం చూస్తున్నదే గోల్డెన్ లోటస్ పాండ్ అని పిలుస్తారు. ఇక్కడ మనం బంగారు తామర పువ్వుని చూడొచ్చు. అండ్ ఇక్కడ 1000 పిల్లర్స్ మండపం ఉంటుంది. 985 నార్మల్ పిల్లర్స్ అండ్ 22 మ్యూజికల్ పిల్లర్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ 4 మెయిన్ గోపురాస్ ఉంటాయి. అండ్ ఈస్ట్ గోపురం చాలా ఓల్డ్ అన్నిటికంటే. అండ్ ఎవ్రీ గోపురంపై థౌజండ్స్ ఆఫ్ బొమ్మలు ఉంటాయి. అండ్ సౌత్ గోపురం చాలా ఎత్తులో ఉంటుంది అన్నిటికంటే. నార్త్ అండ్ వెస్ట్ గోపురాలు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ హైట్ ఉంటాయి. అండ్ ఈవినింగ్ ఇక్కడ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ 5 AM to 12:30 PM దాకా ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 PM to 9:30 PM. విజయవాడ నుండి 901 కిలోమీటర్స్ అండ్ హైదరాబాద్ నుండి 999 కిలోమీటర్స్ అండ్ చెన్నై నుండి 456 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్ యొక్క డిస్టెన్స్. అండ్ అలాగే ట్రైన్ లేక బస్ సౌకర్యం కూడా ఈ టెంపుల్కి ఉంది మనం వెళ్ళడానికి. థ్యాంక్ యూ.